హలో అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన వీడియోలో ఒక స్టడీ టిప్ తో వచ్చాను. ఏ రోజు ఏ వీడియో పోస్ట్ చేయాలి అనేది మన కమ్యూనిటీ పోస్ట్ లో ఉంది, చూసేయండి. సో ఈ రోజు అయితే స్టడీ టిప్ తో వచ్చాను. ఏంటంటే చాలా మంది పిల్లల్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, నలుగురిలో మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో, అసలు నాకు రావట్లేదు ఇంగ్లీష్, ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈవెన్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, all students facing this problem. So how can we overcome this problem? So అది ఎలా ఓవర్కమ్ చేయాలనేది మన ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తపస్వి మేడం ఉన్నారు. సో తన మాటల్లోనే విన్నా ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం, చూసేయండి. హలో మేడం. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మన వీడియోలో మన స్టూడెంట్స్ కి స్టడీ టిప్ అయితే ఇవ్వాలి మీరు. ఓకే. ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు కదా, ఎలా మాట్లాడాలో తెలియక, అండ్ దట్టు తెలిసిన వాళ్ళ ముందు ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు ముందు ఫ్లూయెన్సీ రాదు, ఫ్లూయెన్సీ కాదు, ముందు రీడింగ్ రావట్లేదు పిల్లలు. సో ఆ ప్రాబ్లమ్ ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? రీడింగ్ ఇస్ అ బేసిక్ ప్రాబ్లం అండి. రీడింగ్ ఇస్ అ బేసిక్ ప్రాబ్లం. ఈ రీడింగ్ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేసే ముందు ఫస్ట్ ప్రాబ్లం ఓవర్కమ్ చేయాల్సింది లిజనింగ్. కొంచెం పేషెంట్ గా వినడము అలవాటు చేయాలి పిల్లలకి. చాలా చోట్ల ఏంటంటే ఒక లెసన్ ని మనం యాక్చువల్ గా ఒక 40 minutes కి డివైడ్ చేసుకుంటాం టీచర్స్ అనే వాళ్ళకు. సో 40 minutes లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పిల్లలు పేషెంట్ గా లెసన్ కూడా వినే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. అండ్ దట్ యాక్టివిటీ లెర్నింగ్ అనేది అలవాటు అయిపోయింది. బట్ దేనికైనా అల్టిమేట్ గా రావాల్సింది ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, రీడింగ్ అండ్ రైటింగ్. ఖచ్చితంగా మాట్లాడడం కూడా రావాలి. సో దానికి ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే రీడింగ్. రీడింగ్ కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. నాట్ ఫ్రమ్ సడన్ గా మనకి ఒక 12 years ఆఫ్ ఏజ్ లేదా 6th class నుంచో 5th class నుంచో రావాలంటే రాదు. సో ఫస్ట్ క్లాస్ నుంచే మనం చిన్న చిన్న స్టోరీస్, 1 line ఆన్సర్స్, 1 line స్టోరీస్ అట్లా చదివడం అలవాటు చేస్తే పిల్లలకి ఆ ఫ్లోలోనే చాలా మంది పిల్లలు స్పెల్లింగ్స్ నేర్చుకోవడము, ఫ్లూయెన్సీ నేర్చుకోవడము, లేదా ఇలాంటివి అలవాటు చేసుకుంటూ ఉంటారు అనమాట. సో మరి అంటే కొంతమంది పిల్లలకి భయం అయితే ఉంటుందండి. వచ్చినా కూడా మాట్లాడడం, ఏమైనా మిస్టేక్ నేను మాట్లాడితే ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో, నేను దొరికిపోతానేమో, నా ముందు నవ్వుతారేమో, నీకు మాట్లాడడం ఇది కూడా రాదా అని చెప్పి ఆ ఫియర్ ఉంటుందా? సో హౌ కెన్ వి ఓవర్కమ్ దిస్? ఇక్కడ పిల్లల వరకే లేదండి ఈ ప్రాబ్లమ్, పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. సో స్టేజ్ ఫియర్ అనేది కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తారేమో అని. కానీ మిస్టేక్ ఐడెంటిఫై అవ్వాలి కదా. సో దోస్ హూ రిసీవ్ అంటే మనం వినే వాళ్ళు ఎవరైతే ఉంటామో ఎవరం కూడా అంత పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళం ఎవరం కాదండి. తెలిసిన దాంట్లో పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాం అంతే. సో మనకంటే గొప్పగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మన లెవెల్లో మనం పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాం. సో అట్లనే మనం వినే వాళ్ళం ఎవరైనా సరే పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది పిల్లవాడైనా, ఎదురుగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే, కొలీగ్స్ అయినా, లేకపోతే మన ఇంట్లో వాళ్ళైనా ఆ మిస్టేక్ కరెక్ట్ చేయడం అనేది పాజిటివ్ గా కరెక్ట్ చేయాలి. నీకు ఇలా ఇది కూడా తెలియదా అనొద్దు. అది కూడా తెలియని వాళ్ళు ఉంటారు చాలా మంది. సో చాలా మంది పిల్లలు కూడా అక్కడే భయపడతారు, టీచర్ తిడతారేమో రాంగ్ గా మాట్లాడితే అట్లా అనుకుంటారు. సో ఏం పర్వాలేదు, తప్పు మాట్లాడే తప్పు సరి చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటాం కదా అట్లీస్ట్. సో లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. నా స్ట్రాంగ్ సజెషన్ అయితే లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్ అనే చెప్తాను. ఎస్. మరి ఇంకా ఫ్లూయెన్సీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మేడం? అంటే ఓన్లీ ఈ బుక్స్ తో మాత్రమేనా? ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ చేసుకోవాలంటారండి, న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి. న్యూస్ పేపర్ రీడింగ్ అంటే కొంచెం ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అలవాటు అవుతుంది ఒకటి. రెండు, మోస్ట్లీ వాళ్ళు వాళ్ళ టెక్స్ట్ బుక్స్ తో స్పెండ్ చేస్తారు కాబట్టి టెక్స్ట్ బుక్స్, లేదా వర్డ్ ప్రాబ్లమ్ అంటే పజిల్స్ సాల్వ్ చేయడము, చిన్న చిన్న రిడిల్స్ చేయడము, లేదా అసెంబ్లీలో చిన్న చిన్న పెప్ టాక్స్ ఇవ్వడము. సో అట్లా ఎక్కడైనా సరే డైలీ లైఫ్ లో కూడా, ఈవెన్ మనం చాలా చోట్ల చూడొచ్చండి, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలైనా, తెలుగు మీడియం చదువుకునే పిల్లలైనా, సిబ్లింగ్స్ ఉంటే ఇంట్లో చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడుకునే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ చాలా మంది పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు. పేరెంట్స్ కూడా ఏంటంటే అర్థమయ్యో అర్థం కాక మురిసిపోతుంటారు. సో వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ కోసం కూడా పిల్లలు మాట్లాడుతుంటారు. అట్లాంటివి కూడా హెల్ప్ అవుతుంటే, ఫ్లూయెన్సీ అంటే మనం మాట్లాడే కొద్దీ, లేదా ఇట్లా చాలా మంది మనం కూడా మూవీస్ చూస్తుంటాం ఇప్పుడు, ఇంగ్లీష్ మూవీస్ కావచ్చు, తెలుగు మూవీస్ కావచ్చు, సబ్ టైటిల్స్ హెల్ప్స్ అలాట్. సబ్ టైటిల్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఎట్లా అంటే వాళ్ళు మాట్లాడుతుంటారు, కింద లాంగ్వేజ్ వస్తూ ఉంటుంది.
మనం చూసే వీడియోని మనం ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా అంటే నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ న్యూస్ పేపర్, పెప్ టాక్స్, అట్లా చిన్న చిన్న స్టోరీ చెప్పడం, అట్లా చిన్న చిన్న వాటితో అదే ఇంప్రూవ్ అవుతుంది. మాట్లాడటం ఇంపార్టెంట్ బేసిక్ గా. మరి ఇప్పుడు 10th పిల్లలు ఉన్నారు అండ్ నాట్ ఓన్లీ 10th, సో వాళ్ళలో గ్రామర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? గ్రామాటికల్ మిస్టేక్స్ చేస్తున్నారు అంటే నాట్ ఓన్లీ స్పీకింగ్, వైల్ దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ ఆల్సో. సో హౌ కెన్ దే ఓవర్కమ్? 10th క్లాస్, ఐ మీన్ 6th to 10th క్లాస్ పిల్లలకైతే ఒక రీడింగ్ ఫ్లో అనేది మనం ప్రైమరీలో అలవాటు చేస్తుంటే వాళ్ళకి అది స్కిప్ అవ్వకుండా చేస్తారండి. దాదాపుగా మిస్టేక్స్ చేయరు డిస్క్రిప్షన్ లో. వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి అంటే స్ట్రక్చరల్ గ్రామర్ లో చేస్తారు. స్ట్రక్చరల్ గ్రామర్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క గ్రామర్ ఆస్పెక్ట్ కి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. దాన్ని మనం అంటే టీచర్స్ నేర్పించడం కూడా ఇదే ప్రిఫర్ చేస్తారు, స్ట్రక్చరల్ గా నేర్పించడం. ఇప్పుడు టెన్సెస్ అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఆర్డర్ లో నేర్పించడం అలా ట్రై చేస్తుంటారు అనమాట, ఈ పిల్లలకి ఈజీ అవడం కోసం. ఇక్కడ ఒకటి మనం ఆ స్ట్రక్చర్ ని గుర్తుపెట్టుకోవడం ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాక్టీస్. మనకి ఎప్పుడు ఏం నేర్చుకున్నా సరే దాని మీద నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయడం. ఎక్కడైనా ఒక పారాగ్రాఫ్ చదివితే అది ఏ టెన్స్ లో ఉంది ఐడెంటిఫై చేసుకోవడము, దాన్ని ఒకవేళ ప్యాసివ్ వాయిస్ లాగా చేంజ్ చేయగలగనా అని చెప్పి ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ చేయడము. ఇంగ్లీష్ లో కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. సో ఆ సెంటెన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడము, అలాంటివి డెవలప్ చేసుకుంటే వాళ్ళకి స్ట్రక్చరల్ గ్రామర్ మిస్ అవ్వకుండా చేయగలుగుతారండి. ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్ ఇస్ నెసెసరీ. ఓకే, అంటే వాళ్ళు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఇవి సరిపోతాయి మేడం? ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఇవి సరిపోతాయండి. యూజువల్ గా ఏంటి అంటే రీడింగ్ అండ్ రైటింగ్ పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళకైతే ఇవి సరిపోతాయి. లేదు అంటే రీడింగ్ కూడా కంపల్సరీ ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవడం మంచిది. అట్లీస్ట్ 10th స్టాండర్డ్ కి వెళ్లే ముందు సమ్మర్ సీజన్ లో అట్లా టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, చూసారు కదా స్టూడెంట్స్, మేడం ఎలాంటి మంచి మంచి టిప్స్ ఇచ్చారో. సో ఇవన్నీ ఫాలో అవుతూ మీరు ఎలా ఇంగ్లీష్ ని ఓవర్కమ్ చేయొచ్చు, ఆ ప్రాబ్లమ్ ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా మీ ఫ్లూయెన్సీ ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది నేర్చేసుకోండి. అండ్ డైలీ ఫాలో అవ్వండి. మేడం చెప్పిన టిప్స్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు 10th స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. Thank you.